అండ్ వన్ మోర్ థింగ్ నెక్స్ట్ ఏంటంటే మా సుమన్ టీవీ మీద కూడా మీరు చాలా అగ్రెసివ్గా ఒకనొకప్పుడు చేశారు. అగ్రెసివ్ నాది ఎప్పుడు అసలు అగ్రెసివ్ గా ఉండదు. అంటే ఏం చేస్తుందండి మా ఛానల్? లేదండి సుమన్ నాకు నేను ఎవరిదైనా స్పూఫ్ చేస్తే పాపులర్ గా అవుతానే చేస్తా. సో యూ హ్యావ్ టు టేక్ ఇట్ లైక్ ఎ కాంప్లిమెంట్. అరే నీ అమ్మ మా స్పూఫ్ అది వచ్చింది కానీ మా స్పూఫ్ చేశాడు అంటే పాపులర్ కాబట్టి చేశాను. అండ్ చాలా పొలైట్ గా కల్చర్డ్ గా ఉంటుంది నాది స్పూఫ్. సో నాకు కొన్ని ఆస్పెక్ట్స్ ఏంటంటే నాకు మూఢనమ్మకాలు, సూపర్స్టిషన్, ఈవెన్ న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, మేబీ దే ఆర్ సైంటిఫిక్. ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా? మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి. ఇప్పుడే టాస్క్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బట్ ఓ ప్రిడిక్షన్ లాగా చేస్తే ఇది చేస్తే ఇది అవుతుంది అనేది ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. సో దాని పరంగా నేను ఒకటి చేశాను. నథింగ్ పర్సనల్ ఎవరితో నాకు పర్సనల్ లేదు. నేను ఎవరెవరిదైతే స్పూఫ్ చేశానో వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. తర్వాత వాళ్ళే నాకు మెసేజ్ చేసి హ్యాంగ్ అవుట్ అవుతారు నాతో. అండ్ సుమన్ టీవీతో కూడా నాకు స్పెషల్ అసోసియేషన్ ఉంది. ఇది 4th టైం నేను సుమన్ టీవీకి రావడం. సో ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను ఎందుకు వస్తాను, మీరు నన్ను ఎందుకు ఇన్వైట్ చేస్తారు చెప్తున్నా. జనాలకు తెలియదు కదా ఇది. సూపర్ అండి. అంటే ఇంకా బోర్ కొడుతూ ఉంటే అలానే చేంజ్ చేసేస్తూ ఉంటారు కదా. ఇఫ్ ఇన్ కేస్ నిజంగానే ఇది బోర్ కొడితే నెక్స్ట్ ఏ దాంట్లోకి వెళ్తారు? ఐ విల్ బిల్డ్ అదర్ థింగ్స్. వేరే వాళ్ళ కోసం చేస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది చెప్పను, నా థాట్ ప్రాసెస్ చెప్తే మళ్ళీ కాపీ ఐడియా లీక్ అయిపోద్దేమో. బట్ ఐ వాంట్ టు డూ బెటర్ అదర్ పీపుల్స్ లైఫ్స్. ఏదో డబ్బులు ఇచ్చేసి వీడియో రికార్డ్ చేయించి దాన్ని పెట్టడం కాదు. ఇన్ అ డిఫరెంట్ వే నాకు వచ్చిన నాలెడ్జ్తో వేరే వాళ్ళ లైఫ్ని బెటర్ చేసి దాని నుంచి నేను కూడా కొంచెం నా లైవ్లీహుడ్కి చూసుకొని బట్ వాళ్ళ లైవ్లీహుడ్ పెరిగేటట్టు చేయాలని నా థాట్. అది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది దాని మీద. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మేమైతే చాలా జెన్యూన్ గా కోరుకుంటున్నాం నిజంగా మంచి సక్సెస్ రావాలి. అండ్ పబ్లిసిటీకి వస్తే డిజిటల్ మీడియాలో ఇప్పుడు బిఫోర్ కోవిడ్ ఛానల్సే పబ్లిసిటీ ఉండేది. ఎక్కడ నుంచి వస్తున్నారో, ఏ ఏరియా నుంచి వస్తున్నారో, ఎవరెవరు వస్తున్నారో, ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరు ఎలా ఫేమస్ అవుతున్నారో కూడా తెలియకుండానే కొన్ని క్రోర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్, కంటెంట్ క్రియేటర్స్, అసలు యూట్యూబ్స్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఓన్ యూట్యూబ్ ఛానల్స్, దాన్ని చూసి ఒకప్పుడు యూట్యూబ్ అనే సెలబ్రిటీస్ ఎవరైతే ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళు కూడా ఇప్పుడు ఓన్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేంత చేంజ్ చేసేసింది ఆఫ్టర్ కోవిడ్. అంటే ప్రాపర్ ఒక ఫిలిం, ఒక వెబ్ సిరీస్, వాట్ ఎవర్ ఏదైనా ఒక క్రోర్స్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసే ఫిలింకి ప్రాపర్ పబ్లిసిటీకి రీచ్ అవ్వాలి. అమ్మ ఈ పబ్లిసిటీ దీని వల్లే జనాలు థియేటర్ వరకు వెళ్తున్నారు అని అనడానికి అంటే ఎలాంటి పబ్లిసిటీ చేస్తే వెళ్తారంటారు? దానికి ఫార్ములా ఏం లేదండి. అంటే ఇలా చేస్తే ఇలా అవుతుందని. దేర్ ఇస్ నో స్ట్రక్చర్, నో రిటర్న్ బుక్. అంటే అరే మూవీ బాగుంది కానీ వీడు ప్రాపర్ పబ్లిసిటీ చేసుకోలేకపోయారా, అరే మూవీ కంటెంట్ లేకపోయినా కొంచెం పబ్లిసిటీ చేసి ఉంటే జనాల దగ్గరికి వచ్చేవాళ్ళు అనేది ఎక్కువగా వింటూ ఉంటాం రివ్యూవర్స్. దానికి ఏంటంటే యువర్ పోస్టర్ ఫస్ట్ రిలీజ్ చేసే పోస్టర్, దెన్ టీజర్, ట్రైలర్ మస్తు ఉంటే చూస్తారు జనాలు. అదే కదా మన పబ్లిసిటీ మెటీరియల్. అవే సరిగ్గా లేదంటే చాలా సినిమాలకి అంతా చెత్త పబ్లిసిటీ కాంటెంట్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ పోస్టర్ ఉండదు, ఇంట్రెస్టింగ్ టీజర్ ఉండదు, పాటలు సరిగ్గా ఉండవు. అంటే ఇఫ్ యూర్ మూవీ హ్యాస్ అ సాంగ్ మంచిగా ఉండాలి కదా. అలా సాంగ్ వైరల్ అయిన తర్వాత సినిమాకి థియేటర్కి వెళ్ళి ఒక సినిమా బాగాలేకపోయినా దానివల్ల పబ్లిసిటీ అయింది కదా. నీలి ఆకాశం సాంగ్ విన్నాము, నాకైతే ఆ సినిమా నచ్చలేదు. చూసిన తర్వాత సాంగ్ బాగుంది బట్ సినిమా థియేటర్కి వెళ్ళాం కదా, ఇట్ వాజ్ ఏబుల్ టు పుల్ యూ టు ద థియేటర్స్ కదా. సో అలా ఏదో ఒకటి ఆస్పెక్ట్ ఉండాలి వేర్ ఇట్స్ ఐ గ్రాబింగ్. సో వెరీ ఇంపార్టెంట్ వేర్ యువర్ పబ్లిసిటీ కాంటెంట్ షుడ్ బి గుడ్. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఉంది, అర్జున్ రెడ్డి కూడా కొత్త వాళ్ళే కదా చేసింది. దాని వెనకాల దిల్ రాజు గారు ఉన్నారా, అల్లు అరవింద్ గారు ఉన్నారా, ఎవరైనా ఉన్నారా? కాదు కదా. బట్ ఇంట్రెస్టింగ్ ట్రైలర్, 3 minutes 30 seconds 40 seconds ట్రైలర్ ఉండే, ఇంట్రెస్టింగ్ టీజర్, దానివల్లే కదా మేము సినిమాకి వెళ్ళింది. సో ఇట్స్ లైఫ్ లాంగ్ అదే ఉంటుంది. ఏంటంటే బేసిక్స్ యూ హ్యావ్ టు, మీ బేసిక్స్ చాలా మంచిగా ఉండాలి. బేసిక్స్ అంటే గుడ్ ట్రైలర్, గుడ్ పోస్టర్, పబ్లిసిటీ కాంటెంట్ కరెక్ట్. ఇవే పబ్లిసిటీ కాంటెంట్ అంటే ఈ 3 బాగుండాలి. పూల చొక్కా నేమ్ పెట్టారేంటి? అంటే ఆ నేమ్ చూస్ అంటే లైఫ్లో నేను ఏదో ప్లాన్ చేసి చేయను. ర్యాండమ్లీ ఒక ఐ థింక్ 2018 ఆ టైంలో ర్యాండమ్లీ ఏదో మీమ్ పేజ్ పెడదాం అనుకున్నాం. నేను పెట్టాను, ఆ పేజ్ పెట్టాను వితౌట్ ఎక్స్పెక్టింగ్. నేను 6 years తర్వాత డౌన్ ద లైన్ కూడా ఇది పేరు ఉంటుందని అంటే పేజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. పెట్టాను. మీమ్ పేజ్ అంటే ఏంటి, కామెడీ కదా, నవ్వు తెప్పించే పేజ్ అని అనుకున్నా. సో క్విక్ క్యాచీగా ఉండాలి, ఎక్కువ తలకాయ నొప్పి అనిపించకూడదు జనాలకి, అండ్ కొలోకియల్గా ఉండాలి, అందరికి తెలిసే పేరులా ఉండాలి అని చెప్పి
ఆ పేరు పెట్టాము. అండ్ ఐ పర్సనలీ ఐ లైక్ ఫ్లోరల్ షర్ట్స్. పూల చొక్కాలంటే నాకు కూడా ఇష్టం. ఈరోజు వేసుకోరాలేదు అన్ఫార్చునేట్లీ, బట్ అందుకే అది పేరు పెట్టా. సో మ్యారేజ్ ఎప్పుడు మరి? మ్యారేజ్ చేసుకుంటాను, కానీ ఐఎమ్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ గాయ్. అంటే నేను మీకు చెప్పాను కదా, ఒక జాబ్లోనే ఎక్కువ రోజులు ఉండను నేను. అంటే ఓకే, చెప్పాను కదా మీకు, జాబ్ లో ఎక్కువ రోజులు ఉండంటే పెళ్లి చేసుకుని కూడా అమ్మాయితో ఎక్కువ లేదు అంటే ఐ మీన్ అదే అంటే అందులో రెస్పాన్సిబుల్ గా ఉండాలంటే అదే చెప్తున్నా. సో అంత ఇర్రెస్పాన్సిబుల్, అంత వర్క్ మైండెడ్, నాకు వర్క్ ఇస్ వర్షిప్ అనే టైప్ లో ఉండే క్యాండిడేట్ ని. సో మనము టైం ఇవ్వకపోతే, మా మదర్కి నేను టైం ఇవ్వను. ఆమె మా మదర్ కాల్ చేసి ఎప్పుడు వస్తున్నావు ఇంటికి అని అడుగుతూ ఉంటారు. సో అలాంటి ఫ్యామిలీ అయితే ఓకే. ఫ్యామిలీ వాళ్ళకి ఈడు రెస్పాన్సిబుల్ అంటే ఓకే. జస్ట్ ఇమాజిన్ ఒక వేరే అమ్మాయి మన లైఫ్లోకి వస్తున్నప్పుడు ఆమెకు మనకి టైం అయిపోతే బాగుండదు కదా. సో అలా ఓకే అన్నప్పుడు ఫీల్ అవుతే అమ్మాయి ఐ గెట్ మ్యారీడ్. గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు? యా, గర్ల్ ఫ్రెండ్ ఉంది. గర్ల్ ఫ్రెండ్ వి టాక్, గర్ల్ ఫ్రెండ్ ఉండడంలో తప్పేం లేదు కదా. గర్ల్ ఫ్రెండ్ మీన్స్ లైక్ మ్యారేజ్. యా, మేబీ ఇట్ విల్ గో టు మ్యారేజ్ అండ్ ఆల్, బట్ నేను చెప్తున్నా అది. సో మ్యారేజ్ ఇస్ అ వెరీ బిగ్ ఇన్స్టిట్యూషన్. తర్వాత అమ్మాయికి ఫీలింగ్ అవ్వదు, నీ అమ్మాయి ఇంటి పెళ్లి చేసుకున్నాను అనే ఫీలింగ్ రాకూడదు కదా అని. సో అందుకనే ఐఎమ్ ఎ వెరీ ఎమోషనల్ అండ్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. రెండు డిఫరెంట్ కాంబినేషన్. ఎందుకంటే ఎమోషనల్ ఎందుకంటే ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్న తర్వాత మనకు పిల్లలు పుట్టడం అలాంటివి జరిగినప్పుడు, ఇప్పుడు యూజువలీ మన పేరెంట్స్ అంటారు కదా, అరే జాగ్రత్తగా వెళ్ళు బైక్ తీసుకునే వాడెవర్. నాకు ఆ థాటే చాలా డేంజరస్ అనిపిస్తుంది. జస్ట్ ఇమాజిన్ పిల్లోడు పుట్టిన తర్వాత వాడు డాడీ నేను బైక్ తీసుకెళ్తున్నాను, లేకపోతే వాడు ఎలాంటి సరౌండింగ్స్లో ఉంటాడు, నాకు కాన్స్టెంట్లీ ఆ ట్రాక్ వద్దు నాకు లైఫ్లో. బికాజ్ నేను ఎమోషనల్ అయిపోయి నాకు హార్ట్ అటాక్ అలాంటివి వస్తే చాలా డేంజరస్ కదా. సో ఆ ట్రాక్ వద్దు నాకు. సో అందుకే. సో అంటే ఇంకొక రివ్యూ, ఈ లవ్, ఈ బ్రేకప్, ఈ ఫిజికల్ రిలేషన్, అటాచ్మెంట్స్, వీటి మీద ఒక రివ్యూ, 1 minute రివ్యూ చెప్పారంటే ఏం చెప్తారు? యా, యూ ఫాల్ ఇన్ లవ్. మీరు ప్రేమలో పడండి. యూ షుడ్ హ్యావ్ ఎ పార్ట్నర్. జెండర్ సెన్సిటైజేషన్ పెరుగుతుంది. అంటే అమ్మాయిలు మీ లైఫ్లో ఉంటే మీరు అమ్మాయిలతో ఎలా ఉండాలి, సొసైటీలో అమ్మాయిలతో ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళ నీడ్స్ ఏంటి, అవన్నీ మీకు తెలుస్తుంది. సో దాన్నే జెండర్ సెన్సిటైజేషన్ అంటారు. సో అమ్మాయి ఫ్రెండ్ అనే వాళ్ళు ఎప్పుడు ఉండాలి. అది కంపానియన్ రూపంలో ఉంటారా, లేకపోతే బెస్ట్ ఫ్రెండ్ రూపంలో ఉంటారా, అది పక్కన పెడితే ఫాల్ ఇన్ లవ్ మీకు అర్థమవుతుంది. విల్ అండర్స్టాండ్ లైఫ్. మ్యారేజ్ చేసుకుంటారా, చేసుకోండి, బట్ ఇట్స్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. చేసుకుంటే యూ హ్యావ్ టు గివ్ యువర్ టైం. కామెడీ కాదు, మ్యారేజ్ అనేది కామెడీ కాదు. సినిమాలో విన్నట్టు మ్యారేజెస్ రెండు ఫ్యామిలీస్, మ్యారేజ్ అంటే రెండు మనుషులు కాదు, రెండు కుటుంబాలు అంటారు కదా, అలాంటివి ఉంటాయి. సో యా, కానీ నా ఫిలాసఫీ ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు బీ యువర్ సెల్ఫ్, మంజుష అనే వాళ్ళలాగానే ఉండాలి, నవీన్ నాయక్ అనేవాడు నవీన్ నాయక్ అనేలాగే ఉంటే దట్ ఈస్ పర్ఫెక్ట్ మ్యారేజ్. అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఒకప్పుడు అబ్బాయిలు మోసం చేస్తే ఇప్పుడు అమ్మాయిల మోసం చేస్తున్నారు అనేది ఎక్కువగా వింటూ ఉంటాం. దాని గురించి ఏంటి ఇస్తారు? లేదు, అంటే దిస్ ఇస్ అ వెరీ రిగ్రెసివ్ స్టేట్మెంట్. అంటే పాతగా అదే మనల్ని ఇలాంటి థాట్స్ వెనకాలకి తీసుకెళ్ళిపోతున్నాయి. మనల్ని మోసం చేసే వాళ్ళు అన్నిట్లో ఉంటారు. అబ్బాయి చేస్తున్నాడు, అమ్మాయి చేస్తున్నాడు అనేది కాదు. బట్ యా, యాజ్ అన్ ఇండివిజువల్ మీ చేతిలోనే ఉంది కదా డెసిషన్ మేకింగ్. మీరు చూడండి ఎవరు మీ పార్ట్నరు. అండ్ హార్ట్ బ్రేక్ అయినా టేక్ ఇట్ వెరీ లైట్లీ. లైఫ్ దాంతో ఎండ్ అయిపోదు కదా. ఇప్పుడు ఎగ్జామ్లో ఫెయిల్ అయితే లైఫ్ దాంతో ఎండ్ అయిపోదు. యూల్ రైట్ అన్ ఎగ్జామ్, సప్లిమెంటరీ రాసి పాస్ అవుతారు, మంచి కరియర్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు. అలానే జీవితాన్ని, లవ్ని కూడా అలానే తీసుకోండి. దానివల్ల మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇంకో ఆపర్చునిటీ చాలా ఉంది లైఫ్లో. లైఫ్ ఇస్ చాలా డెప్త్ ఉంది లైఫ్లో, చాలా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఏదో రిలేషన్షిప్ వల్ల ఇట్స్ నాట్ ఎండ్. యా, ఫైనల్ రివ్యూ చేయండి నా గురించి. మంచిగా అనిపించింది. చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, అందరు బాగా చేశారు. మీరు కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ అని క్వశ్చన్స్ అడిగారు, ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా వెల్ థాట్ అవుట్, ఓ డిఫరెంట్ యాంగిల్ని నాలో నుంచి బయటికి తీసుకొచ్చారు మీ క్వశ్చన్స్తో. సో అది బాగా నచ్చింది నాకు. ఏదో పాత క్వశ్చన్ వింటున్నట్టు అనిపించలేదు. సో ఒక డిఫరెంట్ డైమెన్షన్స్ని ఆవిష్కరించారు కాబట్టి చాలా నచ్చింది. అండ్ ద ఫ్లో ఆఫ్ క్వశ్చన్స్, క్లారిటీ ఆఫ్ థాట్ వైల్ యూర్ ఆస్కింగ్ క్వశ్చన్ చాలా నచ్చింది. అండ్ సో ఫైనలీ మీ అదేంటి ఇంటర్వ్యూయింగ్ స్కిల్స్కి రేటింగ్ ఇవ్వాలనుకుంటే ఓ రైతు బజార్ ఇచ్చేస్తున్నాం. నాట్ జస్ట్ టమాటోస్, ఓ ఫుల్ రైతు బజార్. దాంతో 1 year వంట చేసుకోండి. అంటే రివ్యూ అనేది 1 year వరకు సక్సెస్ఫుల్గా ఫుల్ రైతు బజార్ అంటారా? అంటే దాంతో మీరు కూడా గ్రో, అంటే ఇండివిజువలీ ఒక లెసన్ లాగా తీసుకొని మీరు కూడా గ్రో యాజ్ అ ఇంటర్వ్యూయర్కి కూడా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి కదా.
సో అలా మీరు ఎలా తీసుకుంటారో దాన్ని బట్టి మీరు ఏ స్టేజ్కి వెళ్తారో మీరు చూసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ నేను యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడు ఫేమ్ గురించి ఎప్పుడు ఏం చేయలేదు. ఇంపల్సివ్గా ఏమనిపించింది, ఫిల్టర్లెస్గా ఏమనిపించింది అనేది చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఫ్యూచర్లో కూడా అదే అది నేను హానెస్ట్గా చెప్తున్నాను. అంటే మీ వీడియోస్ చూసేటప్పుడు ఎక్కడ నాకు ఫిల్టర్ కనిపించలేదు. అంటే ఓపెన్లీ చెప్పడం కానీ. అండ్ కొంతమంది అయితే ఒక వీడియో చూసాను, నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో, అది ఎప్పుడు వచ్చిందో తెలీదు. ఈవెన్ ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా చాలా జెన్యూన్గా, అంటే లైక్ అక్కడ నుంచి ఏం వస్తుంది, వాళ్ళు కాల్స్ వస్తాయా, తిడతారా అనేది కాకుండా రియల్గానే పబ్లిక్కి ఒక ట్రూ రివ్యూ ఇవ్వడం అనేది కూడా గట్స్ ఉండాలి. నా వీడియో కూడా అదే రిఫ్లెక్ట్ చేస్తుంది. ఏంటంటే నేను మేకప్ వేసుకొని లేకపోతే దువ్వుకొని అలా నా ఫిలాసఫీ అది కాదు. నేను ప్రొజెక్ట్ చేయడానికి ఎప్పుడు భయపడను. సో అందుకే నా వీడియోస్ ఎలా ఉంటే పీపుల్ లైక్ దట్ ఆనెస్టీ, అందుకే సబ్స్క్రైబ్ చేశారు. ఫ్యూచర్లో సబ్స్క్రైబ్ చేస్తారా లేదా అనేది పాయింట్ కాదు. అండ్ ఈరోజు జస్ట్ ఇమాజిన్ నా యూట్యూబ్ ఛానల్ లేదు అనుకుంటే కూడా ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఫర్ మీ. ఎందుకంటే ఐ ఆమ్ ఆనెస్ట్ ఎవ్రీ డే. ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో ఐ విల్ బీ ఆనెస్ట్ అండ్ ఐ విల్ ఫైండ్ వేస్ టు టెల్ మై ఒపీనియన్. నేనేంటి అని చెప్పుకోవడానికి ఎక్కడి నుంచైనా బయటికి వస్తాను. మీమ్స్ ద్వారా చెప్తా, యూట్యూబ్ లేకపోతే ఇంకేం చేస్తానో తెలియదు. మన ఇంటర్వ్యూ మీమ్స్ మాత్రం మంచిగా వేయండి, ఓకేనా? మంచిగా వైరల్ అవ్వాలి మరి. థ్యాంక్ యూ నవీన్ గారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్, టాకింగ్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నాకు 1 year సరిపడగా రైతు బజార్ ఇచ్చారు, బట్ లైఫ్ టైం సరిపడా వెజిటబుల్స్ అన్ని మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లెట్స్ కీప్ ఇన్ టచ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. మనం ఇంటర్వ్యూస్ చేస్తామా లేదా అనేది కాదు, లెట్స్ బీ ఫ్రెండ్స్ అవుట్ సైడ్. లేదు ఇంకా చాలా మూవీస్ కి నేను మీతో ఇంకా జెన్యూన్ రివ్యూ అనేది తీసుకుంటాను మా సుమన్ టీవీలోనే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.